గ్లకోమాని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటారో తెలుసుకుందామా? అసలు గ్లకోమా అంటే ఏమిటి? గ్లకోమా అంటే కంటిలో ప్రెషర్ అనేది నార్మల్ గానే ఉంటుంది. 10 to 20 mm of Hg ఉంటే అది నార్మల్ ప్రెషర్ అనేది. ఆ ప్రెషర్ అనేది పెరుగుతూ పోతుంది కొంతమందిలో. అది ఎక్కువ అయినప్పుడు వాళ్ళకేం సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఎర్లీ స్టేజెస్ లో ఏమీ ఉండవు. కానీ అది పెరిగినప్పుడు ఆ ఒత్తిడి అంతా ఆప్టిక్ నర్వ్ అనేది వెనకాల నరం ఉంటుంది. ఆ నరం పైన పడి అది నరాలు అనేది దెబ్బతినడం జరుగుతుంది. గ్లకోమాలో ఎర్లీ స్టేజెస్, మోడరేట్ స్టేజ్ గ్లకోమా అండ్ అడ్వాన్స్ స్టేజ్ గ్లకోమాలో ఎట్లా కనిపిస్తుందో చూసుకుందాం. ఇది మనకు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్లకోమాలో నార్మల్ గా విజన్ అయితే పూర్తిగా ఇట్లా విజువల్ ఫీల్డ్స్ అనేది బాగా కనిపిస్తుంది అందరికి. అది ఎర్లీ స్టేజెస్ లో ఏమవుతుందంటే పెరిఫరీ నుంచి విజన్ అనేది తగ్గుతూ వస్తుంది. మోడరేట్ గ్లకోమాలో ఎట్లా కనిపిస్తుంది అంటే ఇంకా కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది అన్నమాట. నార్మల్ స్టేజ్ ఆఫ్ గ్లకోమాలో ఎట్లా కనిపిస్తుంది అంటే ఓన్లీ ట్యూబులర్ విజన్ అనేది మాత్రమే కనిపిస్తుంది. ఆ ట్యూబులర్ విజన్ ని కాపాడడానికి డ్రాప్స్ అవి కాలింగ్ సర్జరీ గానీ అవి చేసుకోవచ్చు. అప్పుడు కూడా వాళ్ళు చూపించుకోలేదు, అట్లే నెగ్లెక్ట్ చేసినారు అని అంటే ఒక్కసారి వెళ్ళిపోయిందంటే చూపు మళ్ళీ ఏం చేసినా వెనక్కి రాదు. సో అర్లీ చెకప్ అనేది ఇంపార్టెంట్. 40 years సంవత్సరాలు దాటినారు అంటే ఒక్కసారన్నా కంటికి కాంప్రహెన్సివ్ ఐ చెకప్ అనేది నెసెసరీ.